Question next, 140 question. Which type of connective tissues stores energy? ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? ఎనర్జీని స్టోర్ చేస్తుందంటే ఏమన్నట్టు? ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. ఫ్యాట్ని స్టోర్ చేసే కణజాలాన్ని ఇంతకుముందు చదివిన ఏంటిది? అది అడిపోజ్ టిష్యూ. ఏంటిది అది? అడిపోజ్ టిష్యూ. ఫ్యాట్ని కొవ్వు రూపంలో ఎనర్జీని స్టోర్ చేసే కణజాలం ఏంటిది? అడిపోజ్ టిష్యూ. Next question, 141 question. Which connective tissue acts as padding between organs? సో మనకు ఎట్లాంటి మనకు కనెక్టివ్ టిష్యూ అనేది యాక్ట్ చేయడము ప్యాడింగ్ బిట్వీన్ ఆర్గాన్స్ అంటే ఒక రక్షణ కోసం ఒక మెత్తటి ప్యాడింగ్ లాగా పనిచేసేది ఏంటిది అంటున్నాడు. సో ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ ఏంటిది? అంతర్గత అవయవాల చుట్టూ రక్షణ కోసం మెత్తటి ప్యాడింగ్ లాగా పనిచేసే టిష్యూని ఏమంటారు? ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 142 క్వశ్చన్. వాట్ గివ్స్ బోన్స్ ఇట్స్ హార్డ్నెస్? ఎముక అంత గట్టిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటున్నాడు. The mineral calcium salts, calcium phosphate in its matrix. సో ఎముక అంత గట్టిగా ఉండడానికి గల కారణం ఏంటి? అందులోపల కాల్షియం సాల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏ కాల్షియం సాల్ట్? కాల్షియం ఫాస్ఫేట్, Ca3PO4 taken twice. దిస్ ఈజ్ వాట్? కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఉండడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే బొక్క గట్టిదనంగా ఉండడానికి గల కారణం కాల్షియం ఫాస్ఫేట్. సో నెక్స్ట్ క్వశ్చన్,